లేకపోతే ఇంకోటి ఎవరు తెచ్చుకుంటారో మీరు చెప్పాలి. మాకైతే మాకు క్లారిటీ ఉంది ముఖ్యమంత్రి ఎవరన్నది. జ్యోతుల్ నెహ్రూ గారు ఒకటి కొన్ని క్లారిటీలు తొందరగా ఇచ్చేస్తే మంచిది కదా అని అనలిస్ట్ గారు అభిప్రాయపడ్డారు. అదొకటి. కళ్ళ ముందు లోకేష్ గారు వారి నివాసంలో వెళ్ళి వైసీపీ వాళ్ళే వచ్చి జాయినింగ్స్ అవుతూ ఫోటోలు బయటికి పెడుతున్నారు. అయినా కూడా ఆయన అసలు మనీ లాండరింగ్ కేసులో అమెరికాలో అరెస్ట్ చేసేసారని తిప్పారు కదా, అవునా కాదా? అమ్మా ఇప్పుడు వాడు వాడు బతుకే మోసం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు మోసంతో కూడుకున్నటువంటి విధానంలో రూపాయలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీరు ఒకటి అన్నారు, క్లారిటీ అన్నారు, ఒకసారి జరిగిపోయింది అన్నారు. ఇప్పుడు నారావారి రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళు చిన్నాన్ని చనిపోయినప్పుడు ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చాడు. అదేమైంది? స్త్రీ గొత్తులో కాళ్ళకే చుట్టుకుంది. అది వాస్తవం క్లారిటీగా వచ్చింది. సాక్ష్యాలతో కూడుకున్నటువంటి విధానంలో వాళ్ళు చేసే మోసపూరితమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు ఇవాళ. కాబట్టి ఇటువంటి ఫ్లేక్ లెటర్స్, ఫ్లేక్ ప్రచారాలు వీటిని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు అదే సార్ చెప్పినట్టు వీళ్ళు తొందరగా ఇచ్చేస్తే సరిపోలేదా అంటే ఆల్రెడీ అయిపోయింది అంతానే. మీరు ప్రకటన చెయ్యడం వరకు ఇందాక నేను చెప్పాను, ఇందులో ముసుకేం లేదు. ఎందుకంటే రేపు మళ్ళీ రేపు దేశంలో బీజేపీ రావడానికే ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఆ బీజేపీతో కలిసి వెళ్తేనే ఈ దుర్మార్గుడు పోటు చేసినటువంటి రాష్ట్రాన్ని ఏమైనా మనం మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటది. కేంద్రంలో అధికారం వాళ్ళకి బీజేపీ వల్ల రాజకీయంగా మాకైతే లాభం లేదు వాస్తవంగా. రేపు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలిసి వెళ్ళాలన్నది ఇవాళ మా ఆలోచన. అది ఢిల్లీ అయితే ఆ మధ్య ఎవరికి పొత్తులు కావాలో వాళ్ళేమొచ్చి మమ్మల్ని అడగాలి అని సత్యకుమార్ గారు లాంటి వాళ్ళు అన్నారు కదా స్టేట్మెంట్స్. ఇప్పుడు పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాం మేము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్నది పొత్తులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఆవిర్భావం నుంచి అన్నగారు ఆ రోజు పెట్టినటువంటి ఊపులో ఎవరితోటి పొత్తులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆయన ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదిగా 10 మంది అనుభవాల్ని రంగరించుకుని పాలన చేయాలనేటటువంటి ఆలోచనతో పొత్తులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఫస్ట్ లోనే. ఈ పార్టీకి ఆ ఆనవాయితీ ఉంది, ఆ ఆలోచన ఉంది, ఆ ఉద్దేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము పొత్తులను ఎప్పుడు స్వాగతిస్తాం. అయితే ఆ స్వాగతించేటటువంటి పొత్తు అన్నది ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఉపయోగపడేటటువంటి రాజకీయ పార్టీలతో పొత్తుకెళ్తాం.